ఏం పేరు పెద్ద మనిషి మీ పేరు? సర్వోత్తం రెడ్డి. మీరేం చేస్తారు? నేను రిటైర్మెంట్ ప్రైవేట్ ఎంప్లాయీ. అంటే మీకు బాగా తెలిసి ఉంటుంది మొత్తానికి. ఎట్లా మరి ఎక్కడ మీరు ఉండేది? నేను ఉప్పల్. ఏంటి మరి పరిస్థితి? మళ్ళీ ఎలక్షన్ రాబట్టే ఒక 6 నెలల లోపలనే మరి పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు గెలిచేటట్టు మల్కాజ్గిరిలా? బీఆర్ఎస్ రాగది లక్ష్మారెడ్డి గెలుస్తట్టున్నాడు. ఎందుకు అంటే లోకల్ కాబట్టి ఎక్కువ అవకాశాలు ఆయనకి ఎక్కువ ఉన్నాయి. అంతేనా? ప్రతిసారి ఇక్కడ లోకల్ గెలిపారుగా, మరి బయట వాళ్ళని గెలిపిస్తా ఉంటారు. అంటే లేదు లోకల్ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇంతకు ముందు ఉన్నది కూడా ఆయన ఇక్కడ అతను కాదు, నాన్న లోకల్ గెలిపించారు. కాదు సార్ ఏదో పని చేస్తాడు అనుకుంటే అంత నా యావరేజ్లోనే ఉన్నది, ఏం చేయలేదు, అభివృద్ధి చెందలేదు మల్కాజ్గిరి. అందు భాగంగా ఇప్పుడు లోకల్లో చేయాలని బీఆర్ఎస్కి వేయాలని పట్టుదలతోని వాళ్ళు ఉన్నారు. అవునా? సరే, ఇప్పుడు దీంతో పాటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు. ఆయన రాష్ట్రాన్ని మొత్తం తెలిసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన కూడా ఒక పోటీలో ఉన్న నేను 2 లక్షల మేడతో గెలుస్తా అని చెప్పేసి అంటున్నాడు. మరి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు దాని గురించి, ఎవరికి అనేది లోకల్ నాన్ లోకల్ ఆలోచించుకొని వేసుకొని వాళ్ళు మా మల్కాజ్గిరిని డెవలప్ చేసే వ్యక్తి కావాలని కోరుకుంటారు కదా. మరి ఎట్లా ఇప్పుడు ఆయన ఓన్లీ ఇప్పుడు నేను ఒక పోస్టర్ చూసిన, అంటే ఈటల రాజేందర్ గెలవాలంటే 150 కిలోమీటర్లు పోవాలి, ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గెలవాలంటే 70 కిలోమీటర్లు పోవాలి, ఇట్లా ఈయన గెలవాలంటే లోకల్ అని చెప్పేసి. లోకల్ ఫీలింగ్ పనిచేస్తుందా మరి మల్కాజ్గిరిలో? కొంత పని చేస్తుంది కదా. ఎట్లాగో ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఉంటే మాకు లోకల్ అరే సార్ ఇట్లా దగ్గర ఉన్నాడు, మీరు ఎవరికి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు ఆడ నుంచి వెళ్ళి పోవాలంటే ఒక వెహికల్ తీసుకోవాలి, ఒక వెహికల్ తీసుకొని ఒక 8 అవర్స్ టైం వేస్ట్ చేయాలి. ఆడికి పోతాడో కలవడో స్పెండ్ మాకు ఇస్తాడో టైం ఇయ్యరు అని ఎవరికైనా బాధ ఉంటుంది అట్లా. ఎట్లా మరి ఇప్పుడు ఈ 130 రోజుల కాంగ్రెస్ పరిపాలన వచ్చింది, ఎట్లా అనిపిస్తుందండి మీకు? రిటైర్డ్ ఎంప్లాయీ కంటే ఏమైతే ఉపయోగపడేటట్టుగా అయితే వాళ్ళు చేస్తలేరు ఎక్కువ. ఇప్పుడు అన్ని గ్యారంటీలు అందరికి ఇచ్చిండ్రు, అవి ఎవరికి చెందుతానే నాకు రాలేదంటే నాకు రాలేదు అంటుండ్రు. అది లేదు, నాకు రాలేదంటే నాకు అంటుండ్రు, ఎవరికి లేదు. మరి ఇప్పుడు ఇదే అంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి, నాది సిట్టింగ్ సీటు, ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని చెప్పి చెప్తున్నాడు కదా. మరి ఎవరి నేను ఓడిపోతాను ఎవరు అనుకోరు కదా. ఎవరి పాట అయినా, మీరైనా నేనైనా ఎవరైనా మనం నేను గెలుస్తా అని అనుకుంటారు. మరి ఇది మామూలుగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి, ఏమైనా చేసిండా నిజంగా మల్కాజ్గిరికి చెప్పడం? మల్కాజ్గిరికి అయితే ఏం చేయలేదు, అందరి అభిప్రాయాలు అట్లనే ఉన్నాయి. మరి ఏం చేయలేడని ఆ నమ్మకం కోల్పోతుండ్రు కదా. ఏ పార్టీ మధ్యలో ఉంటుంది పోటీ? బీఆర్ఎస్ ఎక్కువ అవకాశం బీఆర్ఎస్ కి ఉంది. కాకపోతే పోటీ వీళ్ళిద్దరికి ఈటలకు ఆర్ఎల్ఆర్. కాంగ్రెస్ లేదు, సినిమాలు కూడా లేదు. ఏం పేరు బ్రదర్ మీ పేరు? నా పేరు గంటా జితేందర్ అని. ఏం చేస్తారు? మేము వ్యాపారం చేసుకుంటాం. ఎట్లా ఉంది? మళ్ళీ 6 నెలల లోపల ఎలక్షన్లు వచ్చేసినాయి. ఏమంటుంది దేశంలో అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరిలో ఎవరిది గెలిపి ఈసారి? అంటే అతిపెద్ద నియోజకవర్గమైనా ఏదైనా సరే ఇక్కడ ఉన్న క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. ఆ క్యాండిడేట్ ఎవరంటే ఇక్కడ బీఆర్ఎస్ రాగి లక్ష్మారెడ్డి గారు ముందంజలో ఉన్నారు. ఇక్కడ టవరింగ్ పర్సనాలిటీ అని చెప్తాడు ఈటల రాజేందర్, నేను కూడా ఉన్నా ఇక్కడ ఈసారి నాకు గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తాడు. ఈటల రాజేందర్ అంటేనే ఏం చేసిండు అసలు? హుజురాబాద్కి ఏం చేసిండు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? ఆడ ఏం చేయలేము కదా ఓడగొట్టారు. అక్కడ చెల్లని రూపాయి ఈడ చెల్తుంది అంటావు అంతే కదా. అక్కడ నీకు ఆడ ఓడగొడితే ఇక్కడికి వచ్చినావు నువ్వు, మరి ఈడ ఎట్లా గెలుస్తావు? గెలవలేవు కదా. ఇట్లా నువ్వు ఏం చేస్తావు చెప్పు? ఆడేం చేసినా ఇక్కడ ఏం చేస్తావు? సొంత ఊళ్ళో గెలవనాడు పక్క ఊళ్ళో ఎట్లా గెలుస్తాడు? ఇక్కడ సిట్టింగ్ సీట్ ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి ఉండే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయి ఉండే, ఆయనకి ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా అంటున్నాడు, ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు. అసలు అంటే కాంగ్రెస్ మధ్యలో ఎట్లుంది? ఇక్కడ పుట్టి ఏమైనా ఉందా కాంగ్రెస్? అసలు కాంగ్రెస్ అనేది పెన్షన్ల కాడ కమిషన్ తీసుకునే పార్టీ. అది పెన్షన్ల కాడ కమిషన్ తీసుకునే పార్టీ. దానికి మొన్న పొరపాటున ఓటేశారు. కాంగ్రెస్ ఒక రోడ్డు వేయమనండి, రుణమాఫీ చేయమనండి, 6 గ్యారెంటీలు అన్నాడు, ఇండ్లు కట్టేయమనండి. బీఆర్ఎస్ పార్టీ ఒకసారి మీరు చూడండి, ఉప్పల్లో కానీ ఇంకెక్కడైనా సిటీలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు చేయండి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసి చూపించు. 50 సంవత్సరాల ముందు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. వాళ్ళు దాచుకోవడమే తప్ప వేరే ఏం చేయలేదు. ఎట్లా ఉందన్న ఈ 120 రోజుల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏం లేదు, పెన్షన్లు లేటుగా వస్తాయి, కమిషన్లు కావాలి, ఏం లేదు, శాంతిపద్ కమిషన్లు కావాలి అందరికి. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు వాళ్ళు దోసుకుండే కదా. కాంగ్రెస్ పార్టీ అంటేనే దోసుకుండు. ఎంపీగానే ఉండే రేవంత్ రెడ్డి ఇదివరకు దాకా సిట్టింగ్ ఉండే, ఎన్నిసార్లు కనపడ్డాడు, ఎన్నిసార్లు వచ్చాడు? నాకైతే ఏనాడు కనపడలే. ఉప్పల్లోనే ఉంటా నేను, ఉప్పల్లో ఉంటే నాకు ఏనాడు కనపడలే. ఒకరోజు క్యాంపెయిన్లో కనపడ్డాడు, మళ్ళీ ఉప్పల్లో ఒకనాడు కనపడలే.
సునీత లక్ష్మీరెడ్డి అంటే ఎవరు మాకు తెలియదు, మాకు ఎవరు తెలియదు. లేదు లేదు లేదు, అది లేనే లేదు. ఇక్కడ కాంగ్రెస్ మల్కాజిగిరిలో హైదరాబాద్ సిటీలో లేనే లేదు, అసలు ఉండదు కూడా. ఇప్పుడు మామూలుగా బీజేపీకి సపోర్ట్ చేస్తానికి డమ్మీ క్యాండిడేట్ తీసుకొచ్చి పెట్టిన రేవంత్ రెడ్డి అంటారు, నిజమేనా? ఆయన పార్టీ ఇప్పుడు ఆయన పార్టీని కాదని వేరే డమ్మిన్ క్యాండిడేట్ ఈయన ఎట్లా గెలిస్తే ఎట్లా కాదు కదా, అట్లా పెట్టరు కదా. ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన పెట్టాడు, గెలవాలని చూస్తాడు కావచ్చు కానీ గెలవలేడు ఆయన. ఈటెల రాజేందర్ వేరే ఊరు, అక్కడ వేరే దగ్గర నుంచి వచ్చి ఆడిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ ఓడిపోతే అక్కడ సొంత ఊళ్ళే ప్రజలు ఓడగొడితే పరాయి ఊరికి వచ్చి మళ్ళీ నాకు గెలిపి నీది చేస్తా అంటున్నారు. ఆయనే లేదు. ఇక్కడ సునీతా లక్ష్మారెడ్డి కూడా వేరే ఆమె, వాళ్ళు ఆల్రెడీ చాలా సార్లు పదవులు అనుభవించారు, ఎమ్మెల్యే ఎంపీ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ నాకు పదవి కావాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ నాకు పదవి కోసం, మళ్ళీ ఎంపీ సీట్ కోసం వాళ్ళు వచ్చి గెలవాలని పదవి కోసమే కదా వాళ్ళు ఇక్కడికి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కదా వాళ్ళు వచ్చింది అంటే నాకు కొంచెం ఐడియా ఉంది. అంటే మామూలుగా తిరుగుతుంటాను, నాకు పెద్ద పార్టీలు ఏం ఉండదు తెలియదు కానీ పేపర్లో ఆడియో చూస్తుంటాను. మామూలుగా నేను చూస్తుంటే నేను 2015 నుంచి నేను కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉంటాను యాజ్ రిపోర్టర్గా. చాలా రోజుల నుంచి కూడా సఫర్ అవుతా ఉన్నాను. ఇక మేజర్గా బ్రిడ్జ్కి సంబంధించిన ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ నారపల్లి ఫ్లైఓవర్ నుంచి ఇంతవరకు దాని మీద ఈ ఉన్న ఎంపీ కొట్లాడింది లేదు. ఇప్పుడు వస్తున్న ఎవరైతే ఈటెల రాజేందర్ కూడా దాని మీద మాట్లాడే పరిస్థితి లేకుండే. అంటే ఇన్ని సమస్యలు పెట్టుకొని కేవలం మతం అని చెప్పేసి బయటకు వస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా మరి మల్కాజ్గిరి ప్రజలు ఏ విధంగా చూసుకుంటారు? ఇది సార్ మతం కులం ఓటేయద్దు, అభివృద్ధి. ఇక్కడ ఉన్న క్యాండిడేట్లో ముగ్గురు ఇట్లా ది బెస్ట్ రాగిడి లక్ష్మారెడ్డి గారు నేను మామూలు పేపర్లలో కానీ సోషల్ మీడియాలో చూస్తుంటా. 25 సంవత్సరాల నుంచి ఒక మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నాడు. విద్య వైద్యం మెయిన్గా వైద్యం చేస్తున్నాడు. అన్న అంటే నేనున్నా అంటే మొన్న కాంగ్రెస్లో కూడా ఉన్నా అనుకుంటున్నా, నాకు కూడా కొంచెం ఐడియా లేకుండా. కాంగ్రెస్లో ఉంటే ఈ టికెట్ ఇవ్వలేదని బీఆర్ఎస్లోకి వచ్చి చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఒక లీడర్. ఆయన అవకాశం ఇస్తే అంటే నేను అనుకుంటున్నా, అవకాశం ఇస్తే అటువంటి లీడర్ ఉండాలి మల్కాజిగిరి ప్రజలకు. ఢిల్లీలో కొట్లాడడానికి ఇటువంటి వ్యక్తి ఉండాలి. ఈటెల రాజేందర్ ఆల్రెడీ ఏం కొట్లాడతాడు, ఆయన దోసుకోనికే సరిపోతుంది. మామూలుగా ఇప్పుడు ఏమంటారు చాలా మంది జనాలు అంటే ఒక ప్రాపగండ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో బీజేపీ ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుంది కానీ మధ్యలో రాగి లక్ష్మారెడ్డి గెలిపించి ఏం చేద్దామని చెప్పేసి అంటున్నారని చెప్పేసి వాళ్ళు నాయకులు అంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చెప్తారు? ఏ నాయకులు? కొంతమంది అంటా ఉన్నారు. అంటే లోకల్నా అంటే బీజేపీ వాళ్ళ లేకపోతే వాళ్ళే ఏం చేస్తారంటే బీజేపీ ఇప్పుడు ఎంపీ అయినట్టే ఎవరికైనా ఇస్తుంది గవర్నమెంట్, సెంట్రల్ ఫండ్ ఎవరికైనా ఇస్తుంది కదా. ఏ పార్టీ అయినా ఎవరికైనా వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకి ఉంటుంది. ఈయన కొట్లాడతాడు పోయి, నువ్వు సపరేట్ నీకు ఈ పార్టీ నాకు ఈ ప్రజలు కాదని అక్కడ ప్రధానమంత్రి అన్నాడు కదా, నువ్వు ఎంపీ ఇప్పుడు అట్లా అనుకుంటే ఇండియాలో ఇండియాలో అట్లాంటి గెలవకపోతే ప్రాంతీయ పార్టీలు గెలిచి అక్కడికి పోతే ఫండ్ అయిపోతే డెవలప్ కాదు కదా. ఈ ఫండింగ్ సంబంధించిన దాంట్లోనే ఏదైతే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయనకున్న ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టలేదు, మన రిటర్న్ పోయినాయి అని చెప్పేసి మనం ఒక వార్త చదువుతా ఉన్నాం. మరి ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రజలు రియలైజ్ అవుతురా? 100% అవుతారు కదా, 100% అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నిల్చుని ఆయన గెలవని పరిస్థితి కాంగ్రెస్ తరఫున గెలవలేడు. ఏదో పొరపాటున ప్రజలు ఏదో చిన్న బీఆర్ఎస్ పార్టీ ఏదో చిన్న పొరపాట్లు చేసిన వల్ల గవర్నమెంట్ వచ్చింది, అది వేరే విషయం. కాంగ్రెస్ ఓటు వేసేది లేదు, ఓటు వేయకూడదు కూడా అంటే నా అభిప్రాయం. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అయితే బాగా నడుస్తూ ఉంది. ఈ ఇష్యూలో మీకు బాగా అంటే ప్రజలకు కానీ ఎవరంటే, ఎందుకంటే కొంచెం చైతన్యవంతులు ఉన్న 7 సెగ్మెంట్లలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బట్ ఇదే ఊపును కంటిన్యూ చేసుకొని ఈసారి ఎంపీ సీటు మధ్యలో ఏ పార్టీ మధ్యలో పోటీ ఉందని మీరు అనుకుంటున్నారు? నువ్వు చెప్పకుండా ఇక్కడ మేము లోకల్లో చూస్తున్నాం కాబట్టి అంటే మామూలు చూస్తున్నాం, ఒక కామన్గా అట్లా మాట్లాడుతున్నాం. ఇక బీఆర్ఎస్ క్యాండిడేట్ రాగి లక్ష్మారెడ్డి గారు, ఆయన RLR కూడా అంటారు. RLR గారు ఇక్కడ మల్కాజ్గిరిలో గెలుస్తాడు, 100% 200% గెలుస్తాడు. ఈటెల రాజేందర్ నమ్మరు, సునీతా లక్ష్మారెడ్డి నమ్మరు. వాళ్ళు రాజకీయాలలో పండిపోయి సంపాదించుకొని దోసుకొని చేసుకొని ఈయన 25 సంవత్సరం ఉంటే ఏ పదవి లేకుండా, పదవి లేనప్పుడే సేవ చేసిండు. విద్యా వైద్యం ఇంకా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిండు. బట్ ఎన్నో రకాలుగా అన్న అంటే నేను మాకు కూడా తెలుసు, మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకు కూడా లాభాలు, మేము కూడా లాభం పొందినాం. అంటే మేము ఎవరో తెలియదు, ఆయన మాకు లాభం చేకూర్చి చేసిండు. అటువంటి వాళ్ళకు ఓటేస్తే ఇంకా పదవి ఉంటే ఎంపీ నిధులు తీసుకొస్తాడు, జనాలకు మంచి చేస్తాడు, అన్ని విధాలా బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.